పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు సువిశేషము, ఈరోజు వాక్యం గురించి ఒకసారి చూద్దామండి. ఈరోజు వాక్యంలో ఏముందంటే అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 9వ వచనం నుంచి 18 వరకు, మరియు యోహాను సువార్తలో 16వ అధ్యాయం ఉంటూ ఉంది. దీనిలో మొదటగా చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 9వ వచనం నుంచి పునీత పౌలు గారు ఏ విధంగా సేవ చేశారు, ఏ విధంగా ఇబ్బంది పడ్డారు కొరింథులో అనే దాని గురించి చెప్తూ ఉన్నారు. 9వ వచనంలో, కొరింథులో ఉన్నప్పుడు పునీత పౌలు గారు యేసు ప్రభువుని గురించి సువార్త చెప్తున్నప్పుడు ఆయనకు జరిగినటువంటి విషయాల గురించి చెప్తూ ఉంటారు. ఒకనాటి రాత్రి పౌలు నాకు ఒక దర్శనం కలిగాను. ఆ దర్శనంలో ప్రభు, నీవు భయపడవలదు, నీవు ఇంకనూ దేవుని వాక్కును బోధించునే ఉండము, ఆ పనిని ఆపకము. అంటే ఒకసారి ఏమవుతుందంటే, కొరింథులో ఉండి పౌలు గారు సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆయన నిద్రపోతూ ఉన్నప్పుడు ఆయనకు ఒక దర్శనం కలుగుతుంది. ఆ దర్శనంలో దేవుడు ఏం చెప్తున్నారంటే, ప్రభు ఏం చెప్తున్నారంటే పౌలుతో, నీవు భయపడకము, నువ్వు ఇంకను దేవుని వాక్కును బోధించునే ఉండవు. నువ్వు భయపడొద్దు, దేవుని వాక్కును బోధిస్తూనే ఉండము. ఎలైనా ఆ పనిని ఆపకము. ఎలైనా నేను నీతో ఉన్నాను, కావున నీకు ఎవరును హాని చేయలేరు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క సువార్త బోధిస్తున్నటువంటి పౌలుకి దేవుడు ఇస్తున్న సందేశం ఏమిటంటే, దర్శనంలో కనిపించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీవు భయపడకము, నీవు ఇంకనూ దేవుని యొక్క సువార్తను బోధిస్తూనే ఉండము, నేను నీతో ఉన్నాను, నువ్వు భయపడొద్దు అని చెప్తూ ఉన్నారు. ఎవరు నీకు హాని చేయలేరు అని అంటూ ఉన్నారు. అంటే ఇక్కడ చూసినట్లయితే దేవుడు పౌలు వారికి దర్శనంలో మాట్లాడుతున్నాడు. అంటే పౌలు గారు ఏం చేస్తున్నారంటే, పునీత పౌలు గారు సువార్తను ప్రకటిస్తున్నాడు. కొరింథీ ప్రదేశంలో తిరుగుతూ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయన చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు ప్రభు ఆయనకి దర్శనం ఇస్తూ ఉన్నాడు, ఆయనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనం దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే దేవుని గురించి సువార్తను ప్రకటిస్తూ ఉంటారో, దేవుడి గురించి నిజముగా మాట్లాడుతూ ఉంటారో, అంటే ఒక విధంగా ఒక మాటలో చెప్పాలంటే నిస్వార్థంగా దేవుని కోసమే నిలబడుతూ ఉంటారు. వారి పక్కన ప్రభువు ఉంటూ ఉంటారు. వారితో ప్రభువు మాట్లాడతారు. వారికి ప్రభు శక్తిని ఇస్తూ ఉంటాడు. అలాంటి వారితో ప్రభు చెప్తున్న సందేశం ఏమిటంటే, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, ప్రభు నీతో ఉంటారు, ప్రభు నిన్ను కాపాడుతూ ఉంటారు, ఎవరు నీకు హాని చేయలేరు. ఎవరైతే ప్రభు కోసం పనిచేస్తూ ఉంటారో, ఆ ప్రభు మీద ఆధారపడుతూ ఉంటారో, ప్రభు వారితో మాట్లాడతాడండి. వ్యక్తిగతంగా ప్రభు వారితో మాట్లాడతాడు. మనము చూసినట్లయితే ఇంకా మరియ తల్లికి యేసు ప్రభు జన్మ ఇచ్చే సమయంలో మరియ తల్లి గర్భం ధరిస్తుందని తెలిసినప్పుడు యేసు గారు ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు తెలియజేస్తున్నారు, నువ్వు భయపడవద్దు, ఇది దేవుని కార్యం వలన ఈమె గర్భం ధరించింది అని చెప్పేసి, మరి తల్లి గురించి దేవుడు చేసినటువంటి అద్భుతం వలన అని చెప్తున్నప్పుడు ఆయన ధైర్యం తీసుకుంటూ ఉంటాడనమాట. ఆ యొక్క యోసేపు గారికి ఈ విధంగా దర్శనం వస్తూ ఉంటుంది. అంటే ఈ విధంగా ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు, ప్రభుని కోసం నిలబడుతున్నప్పుడు ఆ ప్రభు వారితో మాట్లాడతారు. ప్రభు ప్రతి క్షణంలో వారిని ధైర్యాన్ని వస్తారు. అంటే ఎందుకు చేస్తున్నావు అంటే, నువ్వు ప్రభు కోసం పనిచేస్తున్నప్పుడు ప్రభు నీకు తోడుగా ఉంటాడు, ప్రభు నిన్ను కాపాడతాడు, ప్రభు నిన్ను రక్షిస్తాడు. ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నది ఏమిటంటే, ఆయన మోటివేట్ చేస్తున్నారు పునీత పౌలు గారిని దేవుడు మోటివేట్ చేస్తున్నాడు. నువ్వు భయపడొద్దు, నేను వెనకాల ఉన్నప్పుడు. అంటే ప్రభు వెనకాల ఉంటే మనము దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పనికి కానీ, మనం చేస్తున్నటువంటి సేవకు కానీ, మన వెనకాల మనం మాట్లాడుతున్న పనికి కానీ ఎవరు ఉన్నారనేది మనం చూసుకోవాలి. ప్రభు ఉన్నారా, లేకపోతే ఎవరున్నారు? సో మన దాని వెనకాల మనం ఉన్నట్లయితే ఎటువంటి ఉపయోగం ఉండదండి. మనం చేసేటువంటి సేవ కానీ, మనం మాట్లాడే మాట కానీ, ప్రతిదాని వెనకాల ప్రభు యొక్క ప్రణాళిక, ప్రభు యొక్క చిత్తము, ప్రభు యొక్క కోరిక ఉండాలి. అప్పుడు మాత్రం దాని యొక్క ఉపయోగము ఉంటుంది. ప్రభు చిత్తం లేకుండా మనం ఏది చేసినా దాని యొక్క ఉపయోగము పెద్దగా ఏమీ ఉండదు. కాబట్టి ప్రభు చిత్తముతో ప్రతి ఒక్కటి చేయాలి. ఈయన ప్రభు చిత్త ప్రకారం దేవుని సువార్తను బోధిస్తూ ఉన్నప్పుడు ఆయనకి ప్రభువు తోడుగా ఉన్నారు. ప్రభు ఆయన్ని కాపాడుతూ ఉన్నారు. ఈ విధంగా ఆయన 18 మాసాలు అక్కడ ఉండి
కొరింథులో ఉండి ఆయన సువార్తను కొరింథు ప్రదేశంలో ఉండి ఆయన సువార్తను బోధిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన్ని పట్టుకొని ఆ యొక్క అధిపతి దగ్గర తీసుకెళ్తూ ఉన్నారు. ఈ యొక్క పౌలు ఆహ్, అనేకులకు అనేక రకాలుగా బోధిస్తూ ఉన్నాడు. మతాలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి ఈయనని చాలా వారందరూ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. చివరికి మనం 17వ వచనంలో చూస్తున్నట్లయితే ఆయన్ని న్యాయస్థానం ముందు కొడుతూ ఉన్నారనమాట. పౌలు గారిని ఆయన కొడుతూ ఉన్నారు. ఎవరందరూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆహ్, పునీత పౌలు గారిని కొడుతూ ఉన్నారు. అట్లా ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. అయినా సరే ఆయన దేనికి భయపడలేదు. దేవుని యొక్క సువార్తను చెప్తూనే ఉన్నాడు ఆయన. ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, వెళ్తూ ఉన్నారనమాట. అంటే దేవుడి కోసమైనా నిజముగా పనిచేస్తున్నాడు. దేవుని యొక్క ప్రేమను బోధిస్తున్నాడు. దేవుడు ప్రేమామయుడు అన్నటువంటి దేవుడు రక్షణ ఇచ్చేవాడు అని ఆ యొక్క విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. దాని తర్వాత 18వ వచనంలో పౌలు మరి కొంతకాలం కొరింథీలో గడిపిన పిదపట అతని సోదరులు వీడుకొని ప్రిస్కిల్ల అక్విలాతో ఓడనెక్కి సిరియాకు పయనించెను. ప్రయాణమునకు ముందు కెంక్రియాలో చేసుకున్న మొక్కుబడి ప్రకారము తలక్షౌరం చేసుకొనెను. దాని తర్వాత ఆయన ఏం చేస్తున్నారంటే ఆ సోదరులను వదిలిపెట్టి సిరియాకు వెళ్తూ ఉన్నారనమాట. సిరియా దేశానికి ఆయన ఈ యొక్క ఇంకో ఓడనెక్కి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ దానికంటే ముందుగా ఆయన చేసినటువంటి కార్యం ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన దేవుడికి వచ్చినటువంటి మొక్కు ప్రకారం ఆయన తలక్షరం చేర్చుకున్నారు. తలక్షరం చేర్చుకోవడం మన భాషలో ఆయన గుండు చేర్చుకున్నారు అనమాట. ఎవరు? పౌలు గారు ఆ యొక్క ప్రదేశంలో అంతియోకు వెళ్తున్న సమయంలో ఆయనకున్నటువంటి మొక్కు ప్రకారము ఆయన గుండు చేర్చుకున్నారు అనమాట. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సిందంటే దేవుడికి మనము మొక్కుబడి చేసినప్పుడు దాన్ని తెలియజుకోవాలి. దేవుడికి మొక్కుబడి చేసిన తర్వాత దాన్ని వదిలిపెట్టకూడదు. మనం చూసినట్లయితే పునీత పౌలు గారే ఆయన ఇక్కడ గుండు చేర్చుకున్నారు. చాలామంది అంటూ ఉంటారు, మీరు ఎందుకు గుండు చేసుకున్నారు అంటే, నువ్వు దేవుడికి మొక్కుకుంటే ఖచ్చితంగా చేర్చుకోవాలి. ఏదైనా సరే నువ్వు ఏదన్నా ఏదైనా ఇస్తాను అనుకున్నట్లయితే దాన్ని దేవుడికి కానుక ఇస్తాను అన్నప్పుడు దాన్ని ఇచ్చుకోవాలి. నేను గుండు చేర్చుకున్నానని మొక్కుకున్నట్లయితే అది ఆ మొక్కు తీర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ పౌలు గారు కూడా ఆ విధంగా ఆయన చేసుకున్న మొక్కు ప్రకారము ఆయన అక్కడ తలక్షౌరం అంటే గుండు చేర్చుకోవడం జరిగింది. ఈ విధంగా ఆయన తన మొక్కుబడిని చెల్లించుకున్నారనమాట. కాబట్టి మనం కూడా అనుకుంటూ ఉంటాం, కొన్నిసార్లు మొక్కుకుంటాం, నేను ఇది జరిగితే ఇక్కడికి వస్తాను, ఇది జరిగితే ఆ చర్చికి వెళ్తాను, లేకపోతే చాలామంది నేను వేలంకిని వెళ్తాను, లేకపోతే నేను అక్కడ వెళ్తాను. కానీ అలా వెళ్లకుండా దాన్ని వదిలేస్తూ ఉంటారనమాట. వదిలేసినప్పుడు ఏమవుతుందంటే మనం చేసిన మొక్కే మనకి అడ్డంగా మారుతుంది. దేవుడికి మొక్కుబడి చేసినప్పుడు దాన్ని చెల్లించుకోవాలన్నమాట. దాన్ని చెల్లించుకున్నప్పుడు మనకు అది ఆశీర్వాదంగా కాకుండా అది మనకి అడ్డంగా మారిపోతుంది. దేవుడు మనల్ని మొక్కుకోమని అడగటం లేదు. కానీ మనం మొక్కుకున్నప్పుడు దాన్ని మనము చెల్లించుకోవాలనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీని తర్వాత మనము యోహాను సువార్త 16వ అధ్యాయంలో సువిశేషం గురించి మాట్లాడినట్లయితే 20వ వచనం నుంచి, మీరు శోకించి విలపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగా మారునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడ మనం పునీత పౌలు గారిని కూడా చూసినట్లయితే ఆయన చాలా బాధపడుతున్నారు, శోకిస్తున్నాడు, ఇబ్బంది కొడుతూ ఉన్నారు, ఆయన హింసిస్తున్నారు. కానీ ఆయన బాధపడలేదు. ఇక్కడ మనం ఈ యొక్క వాక్యము మనకి సింక్ అవుతుంది అనమాట. ఆయన ఎంతగా ఇబ్బంది పడ్డాడో ఆ విధంగా ఆశీర్వాదంగా వారి కష్టము కూడా వారికి ఆశీర్వాదంగా సంతోషంగా మారుతూ ఉందన్నమాట. స్త్రీ ప్రసవించి గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదనను పడును, కానీ బిడ్డను కన్నప్పుడు లోకమున బిడ్డ పుట్టిన సంతోషము తన బాధను మర్చిపోను. స్త్రీ ఉందనుకోండి, ఒక అమ్మాయి ఉన్నట్లయితే, ఒక యంగ్ గర్ల్ ఉన్నట్లయితే, ఒక బాబుని కానీ పాపను కానీ ప్రసవించే సమయంలో పుట్టే సమయంలో చాలా ఇబ్బంది పడుతుంది, చాలా బాధపడుతుంది, చాలా నొప్పి అనుభవిస్తుంది, తట్టుకోలేనటువంటి నొప్పిగా పడుతుంది. కానీ ఎప్పుడైతే బిడ్డను కంటూ ఉందో ఆ సంతోషములో తన బాధనంతా కూడా మర్చిపోతుంది. అదేవిధంగా మీరు ఈ సమయంలో మీరు ఒక దుఃఖంలో ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు దాన్ని మీరు మర్చిపోయే సమయం వస్తుంది. దేవుడు ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్తుంది, నేను మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీరు సంతోషింతురు, మీ సంతోషం మీ నుండి ఎవడు తీసివేయలేడు. ఇప్పుడు నేను ప్రభు ఏమంటున్నాడంటే, నేను మరలా చూస్తాను. నేను ప్రభు యొక్క చూస్తున్న సమయం, ప్రభు చూచువాడై ఉన్నాడు. మన దేవుడు చూచే దేవుడై ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నిన్ను మరలా నేను చూస్తాను, ఆ సమయంలో నువ్వు సంతోషంగా ఉంటావు, నీ సంతోషం ఎవరో చేయలేరు. ప్రభువు మనల్ని దర్శిస్తాడు.
ప్రభు వ్యక్తిగతంగా వచ్చి మనతో మాట్లాడతాడు. దేవుడు నీతో వచ్చి మాట్లాడినప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. ఆయన నీ వైపు మరలా చూసే సమయం కోసం మనం వెయిట్ చేయాలనమాట. ఆయన మరలా చూడాలి. ప్రభువా నువ్వు ఒక్కసారి చూస్తే చాలు తండ్రి అని నువ్వు ఒక్కసారి ఆయన చల్లటి చూపుతో గనక మనల్ని చూసినట్లయితే మనకున్నటువంటి ఆ యొక్క దుఃఖమంతా కూడా ఆనందంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ప్రభు కోరుకునేది ఏమిటంటే ప్రభువుకి అంటిపెట్టుకొని ఉండాలి. ఏ విధంగా అయితే ఎన్ని కష్టాలొచ్చినా పునీత పౌలు గారు ఆయనను అంటిపెట్టుకొని దేవుని యొక్క సేవ చేస్తూ దేవుని కోసం నిలబడుతూ ఉన్నారు. అదేవిధంగా మనమందరం కూడా ప్రభుని అంటిపెట్టుకొని ప్రభు తోడుగా ఉండాలి. ప్రభువుకి ఏమంటారంటే నిజమైన సేవకులుగా ఉండాలి. అంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి, మంచి మాటలు చెప్పడానికి, ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే హ్మ్. 24వ వచనం వరకు 24వ వచనంలో ఇంతవరకు మీరు నా పేరిట ఏది అడగలేదు. అడుగుడు మీ సంతోషం పరిపూర్ణమగునట్లు మీరు పొందెదను. ఎప్పుడైతే ప్రభువు నన్ను చూస్తూ ఉన్నాడో, ప్రభువు మనల్ని దర్శిస్తూ ఉన్నాడో, ప్రభువుని దర్శించాలి అంటే మనం చాలా కష్టపడవలసి ఉంటుందండి. ప్రభు మన దగ్గరికి రావాలి అంటే మనం ఎంతో కష్టపడితే గానీ, మనం ఎంతో మంచి జీవితాన్ని జీవిస్తే గానీ ప్రభువు మనల్ని దర్శించరు. ప్రభు మనల్ని చూడడానికి రావాలి. ప్రభు మనల్ని దర్శించడానికి రావాలి. ప్రభు మనల్ని దర్శించినప్పుడు మనకు అటువంటి ఆశీర్వాదము లభిస్తుంది. ఆయన ప్రభువు నిన్ను దర్శించాలి. ప్రభువు నిన్ను దర్శించినప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు నా పేరిట ఏమీ అడగలేదు అడుగుడు మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అది మీరు పొందెదరు. మీరు నా పేరిట యేసు ప్రభు పేరిట ఏది అడిగినా కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే దానికంటే ముందు ప్రభువు మనల్ని దర్శించాలి అంటే మనము దానికి తగినట్లుగా మనము జీవించాలి. ఈ విధంగా దేవుడు మనల్ని దర్శించాలని, అటువంటి జీవితాన్ని మనకు ప్రసాదించాలని కోరుకుంటూ దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.